తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక ఆలస్యం ఆ పార్టీలో కాకపుట్టిస్తోంది. రేసులో లేనంటూనే హైకమాండ్ మాటే శిరోధార్యమని బండి సంజయ్ ఎందుకు చెబుతున్నారు? ఈటల పేరు ఖరారు అంటూ లీకులు ఇస్తుందెవరు? అరడజన్కు పైగా నేతల్లో అదృష్టం ఎవరిని వరించబోతోంది? తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి ప్రకటనను ఆలస్యం చేస్తూ ఆ పార్టీ నేతలను హైకమాండ్ ఊరిస్తోంది. 7-8 నెలలుగా అదుగో ఇదిగో అంటూ నాంచుతూ వచ్చిన అధిష్టానం ఇక ఈ ఉగాదికి తెలంగాణ బీజేపీకి కొత్త సారథిని అనౌన్స్ చేయనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లను గట్టిగా ఎదుర్కొనే సమర్థవంతమైన లీడర్ను అధ్యక్షుడిగా నియమిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అధ్యక్ష రేసుపై పార్టీలో సీనియర్లు వర్సెస్ కొత్తవారు అన్నట్టుగా చీలిపోయారు. ఓ దశలో పాత నేతలు కాదని కొత్తవారికి అవకాశం ఇస్తే పార్టీని వీడాల్సి వస్తుందని హస్తిన పెద్దలను కలిసి వివరించారు. ఆ పరిణామాల అనంతరం కొత్త అధ్యక్షుడి ఎంపికపై గతంలో అనుకున్న పేర్లలో కాకుండా పూర్తిగా పార్టీకి అనుబంధంగా ఉండే సంఘాల నుంచి అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి 6 మంది సీనియర్లు పోటీ పడుతున్నారు. తనను త్వరగా రిలీవ్ చేయాలని కేంద్ర మంత్రి ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీ పెద్దలకు మొరపెట్టుకుంటున్నారు. బండి సంజయ్ కూడా ప్రస్తుతానికి తనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి చాలు అని రిక్వెస్ట్ చేసుకున్నారంట. బీసీ సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉండటంతో ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, లక్ష్మణ్ తమ ప్రయత్నాలను తీవ్రతరం చేశారు. మరో ఎంపీ రఘునందన్ రావు కూడా తనకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే తాను అధ్యక్ష పదవి రేసులో లేను అంటున్న బండి సంజయ్ అధిష్టానం ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరిస్తా అని స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీ సీనియర్ నేత ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వివాదాస్పద కామెంట్లు చేశారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేది రాష్ట్ర కమిటీనా, జాతీయ నాయకత్వమా అని ప్రశ్నించారు. రాష్ట్ర కమిటీ కనుక నిర్ణయిస్తే వచ్చే కొత్త అధ్యక్షుడు రబ్బర్ స్టాంప్ గానే ఉంటారని, అందుకే పార్టీ హైకమాండే నిర్ణయించాలని రాజాసింగ్ కోరారు. ప్రస్తుత అధ్యక్షుడు గ్రూప్ తయారు చేసుకుని పార్టీకి నష్టం చేశారని, కొత్త బీజేపీ అధ్యక్షుడు కూడా అదే గ్రూపిజం చేస్తే పార్టీకి నష్టం కలుగుతుందన్నారు. ప్రస్తుతం మంచి నాయకుల చేతులు కట్టిపడేశారని ఆరోపించారు. అంతేకాదు సీనియర్ నాయకులకు స్వేచ్ఛ ఇస్తేనే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందంటూ రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ముందు చాలా మంది ఇతర పార్టీల నేతలు కమలం కూటికి చేరారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం నియమించే నామినేటెడ్ పదవుల్లో ఒక్కరికి కూడా తెలంగాణ నుంచి అవకాశం దక్కలేదు. దానికి తోడు పార్టీలో పాత కొత్త పంచాయతీల వివాదం నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో వివాదాలకు తావివ్వకుండా అటు పాత నేతలకు ఇటు కొత్త నేతలకు సంబంధం లేకుండానే అధ్యక్షుడిని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో వివాద రహితుడిగా పార్టీకి, సంఘకు లాయల్ గా ఉండే మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు వైపే పార్టీ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఆయనతో పాటు 2 వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఆశావహులకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఈలోగా పార్టీలో అంతర్గత వివాదాలు, నేతల మధ్య కోల్డ్ వార్ తగ్గించి ఎన్నికల సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు గట్టి పోటీ ఇచ్చే నేతను అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.